వీడియో అంతే. సారీ, కొంచెం వీడియో ఆగిపోయింది మధ్యలో, ఏదో బటన్ నొక్కి, అందుకే ఇది కలిపి తీస్తున్నాము. మీరు రెండు ఒకటేసారి చూడండి. ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్దాం. చూడండి, అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు కడుతున్నారు. సో దానికి ఈ ఏర్పాట్లంతా. ఇదే మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు, ఇదే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఉన్నారు అనుకున్నాం కానీ ఇప్పుడు లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఇదే అండి మా హనుమాన్ టెంపుల్. మాకు చాలా ఇష్టము. మీరు మాకు సబ్స్క్రైబ్ చేయాలని అక్కడికి టెంపుల్ కూడా చూపించేస్తున్నాము. అక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది. ప్రతిసారి ఈ అరుగు మీదే నరసింహస్వామిని పెడతారు. సంక్రాంతికి మేము వచ్చినప్పుడు చాలా వీడియోస్ తీసాం కదండి. అవన్నీ ఎందుకు, అసలు సంక్రాంతికి ఎందుకు వస్తామంటే ఇక్కడ మా ఇంటి దేవుడు వస్తాడు, నరసింహస్వామి. కరెక్ట్, ఇక్కడ పెడతారు. సో ఇక్కడ ఎదురుగానే అమ్మవారు అవి అంతగా సాంప్రదాయాలు అవి పెట్టింటారు. ఇది శివాలయం బురద ఉంది, మీరే చూస్తున్నారు. ఒకవైపు ఎండలైతే ఒకవైపు వర్షము మొత్తం పాచి పట్టేసింది. కానీ మీకోసం కష్టపడి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి దాటుకొని మరి చూపిస్తున్నాము. ఇక్కడ గోశాల ఉంది, ఆ గోశాలను కూడా చూపిస్తున్నాము. ఇదిగోండి, కోళ్ళు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. ఇక్కడ చాలా బర్రెలు ఉండాలి కానీ ఇప్పుడు తీసేశారు. ఇది నాకు కూడా తెలీదు. నేను మీకోసం ఫస్ట్ టైం వస్తున్నా ఈ గుడికి. చూడండి గైస్, ఈ వాతావరణం ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మీరు ఇక్కడికి వస్తే మరింత బాగుంటుందని కోరుకుంటున్నాము. చూడండి వెదర్ ఎంత బాగుందో, ఫుల్ సైలెంట్. నేను ఒక్క నిమిషం మాట్లాడుకుని ఉంటాను, మీరే చూడండి. పక్షుల సౌండ్, చల్లగాలి వస్తుంది. అదే టౌన్లలో బైకుల సౌండ్, కార్ల సౌండ్, పొల్యూషన్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ ఈ రూట్కి వెళ్తే మా తాతయ్య పొలం వస్తుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చూపిస్తాము. అటు సైడ్ చూడండి చాలామంది వస్తున్నారు ఊరికి. అటు సైడ్ రూట్లో వెళ్తే ఇంకో శివాలయం వస్తుంది, అది కూడా చూపించడానికి మేము ప్రయత్నిస్తాం. ఇదే శివుడి టెంపుల్. ఓం నమ శివాయ. చూసారు కదా, ఇదే శివుడి టెంపుల్. నందులు అందరు కాపలా కాస్తున్నట్టు ఎంత బాగా పెట్టారు చూడండి, ఎంత బాగుంది. అక్కడ చూడండి, అక్కడ పైన కూడా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. మీకోసం కష్టపడి వచ్చాం మేము నడుచుకుంటూ. ఇంకోటి కూడా చూడండి, పైన నంది ధ్వజస్తంభం అంటారు కదండి, అదే. ఇవన్నీ మీకోసం కష్టపడి ఇప్పుడు మీరే చూసి ఉంటారు. అక్కడ లోపల ఉంది మా ఇల్లు. మీకోసం ఇంత కష్టపడి బయటకు వచ్చాం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ సౌండ్ అంటే ఏమనుకుంటున్నారు కదా, అదంతా పిచ్చుకల సౌండ్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ సౌండ్స్ మీకు వస్తున్నాయి. ఇంత కష్టపడి చూపిస్తున్నాం కాబట్టి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ పెట్టేయండి. కామెంట్లు పెడితే ఏం కాదు కదా, ప్లీజ్. ఇంతగా చెప్పి బ్యాడ్ కామెంట్ చేయకండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ చేస్తే మేము చిన్నపిల్లలం ఫీల్ అవుతాం కదా. సో ఇదంతా ఎంత బాగుంది చూడండి. మీకోసం కష్టపడి కాలిపోతున్నాయి, చెప్పులు వేసుకొని మరి వస్తున్నాము గుడికేనా అని చెప్పి మీకు చూపించాలని. ఫుల్ కాలిపోతున్నాయి. ట్రాక్టర్ చూడండి, పొలానికి వెళ్ళి అందరు వస్తున్నారు. ఇప్పుడే ఆఫ్టర్నూన్ అయింది కదా, లంచ్ తినడానికి వస్తున్నారు అందరు, లంచ్ తినడానికి. అలాగే ఇక్కడ కూడా కొన్ని అంటే సంక్రాంతి అనమాట. అంటే ఒక మనం నార్మల్గా చూస్తుంటే ఎగ్జిబిషన్ అన్నట్టు సంక్రాంతికి అట్లా పెడుతుంటారు. ఇక్కడ చాలా పెడుతుంటారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మేము ఇవన్నీ ఏం చూపించలేదు, కానీ మీరు చేయట్లే. మాకు ఓన్లీ 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా కోరిక 1000. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ అస్సలు బ్యాడ్గా పెట్టకండి.
ఇక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి. మీకు ఒక కోతి చూపిస్తా చూడండి. కనిపిస్తుంది ఆకు కథలు ఎక్కడ ఉంది? అదిగోండి కిందికి దిగుతుంది. భయం వేస్తుంది గాయస్. మాకు ఇంటికి వెళ్ళిపోదాం. ఈ కోతులు ఎట్లాంటివి అంటే మన చేతులు ఉంటే లాక్కుంటాయి. మీకు ఇవన్నీ మా ఓపెన్ విషయాలన్నీ చెప్పేస్తున్నాము. సో మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్లా ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. మీకు చాలా చూపిస్తాం. మీ ఊర్లో మీరు ఏముంది అనుకుంటున్నారు కదా. అట్లే మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మా ఫ్రెండ్స్ని రేపు లేదా నెక్స్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చూసారా, ఈ ఊర్లో ప్రతి ఒక్క బైక్ ఇట్లనే ఉంటుంది. ఇట్లాంటి బైక్స్ చాలా బాగుంటాయి అని అంటుంటారు. ఎందుకంటే చాలామంది టౌన్స్లో పెద్ద పెద్ద కార్లు అనుకుంటారు, కానీ ఈ ఊర్లో మాత్రం అట్లా కాదు. చూసారా, ఊర్లో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అదే టౌన్స్లో బడ సౌండ్స్, మ్యూజిక్ అన్నీ. ఇప్పుడు టౌన్ అంటే మన ఊరు, అదే మేముండే అదే చోట కూడా అంతే. హైదరాబాదే మేము ఉండేది కూడా. నేను తాండూరులో ఉంటాను. మా అక్క హైదరాబాద్ ఉంది. నా పేరు సుచిత్ర, చెప్పడం మర్చిపోయినాం. నా పేరు వాగ్దేవి. మా రెండో అక్క ఒక చెల్లిని చూపించాం కదా, నాకు అక్క అవుతుంది. తన పేరు ఐశ్వర్య. మా అమ్మమ్మ పేరు శ్యామల. మా తాతయ్య పేరు రాజశేఖర్. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అందరు వస్తారు. కాసేపు స్వామి గుడిలో అట్లా మోపుదాము. గాలి వస్తున్నాయి కదండి, మీకోసం ఇంతగా తిరుగుతున్నాము. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది. ఇదే ఇక్కడ చిన్న పిల్లలందరికీ ఫ్రీగా ఫుడ్, వాటర్ అని ఇస్తారు. పైగా టాయిలెట్ కూడా పెట్టేశారు. అప్పట్లో లేదు, మళ్ళీ ప్రభుత్వం చెప్పిన తర్వాత టాయిలెట్ పెట్టారు. చిన్నగా ఉన్నా కానీ ఇక్కడే అందరు పిల్లలు అంగన్వాడీ చదువుకుంటున్నారు. ఇక్కడ అప్పుడు రాముడు విగ్రహం ఫొటోస్ అలా ఉండేవంట. ఇప్పుడు వేరే చోట మార్చారంట. సో మాకు కూడా తెలియదు. అందరు అంటున్నారు విలేజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని. సో ఇంప్రూవ్ అవ్వడం కోసం దేవుణ్ణి కొంచెం వేరే చోట పెట్టేశారనమాట. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఒకటిలో వస్తారు. వాళ్ళు ఊరికి వెళ్ళారు. మా అన్నయ్య హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఒకసారి అలా వెళ్ళేసి వద్దామని వెళ్ళారు. మా అన్నయ్య కూడా నెక్స్ట్ ఇయరే జూన్లో నుంచి హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ జూన్ నుంచి నేను ఒక్కదానే ఉండాలి. ఎలా అని ఆలోచిస్తున్నాను. వీళ్ళంటే ఇద్దరు ఉంటారు, కానీ నేను మాత్రం ఒక్కదాన్నే ఉండాలి. కానీ పర్వాలే, ఉంటాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు మా వీడియోస్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా మీ రిలేటివ్స్ కూడా, మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి. అట్లే మా పెద్దమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాం. మా అమ్మమ్మ గారి ఇల్లు ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 చూపిస్తాం. బాయ్ అండి. బాయ్. లంచ్ టైం అవుతుంది. అమ్మమ్మ రుచికరమైన వంటలు తినాలి. బాయ్.